ఆల్రెడీ కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ సూపర్ స్టార్స్ ఆన్ ద వే టు బికమ్ ఫ్యూచర్ ఐకాన్స్. అలాంటి వాళ్ళలో కొంతమంది ఎటు పడితే అటు 360 లో షాట్లు కొట్టేటువంటి సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, అలాగే మన రిషబ్ పంత్ ఉన్నారనమాట. సో వీళ్ళని మీరు ఫ్యూచర్ ఐకాన్స్ గా ఎప్పుడు చూడబోతున్నారు? ఈ సీజన్లో చూడొచ్చా? ఈ సీజన్లో మీరు చెప్పే 5 ఐకాన్స్ ఆల్రెడీ వాళ్ళు ఫ్యూచరే కాదు ప్రెసెంట్ ఐకాన్సే. సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ది అంటే లీడింగ్, తను T20 ఫార్మాట్లో బెస్ట్ ప్లేయర్. మనకి అట్లాంటి ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్లో. ఎస్, మీరు చెప్పే షాట్స్ అన్ని ఆడుతూ ఉంటాడు. ఈ ఐపీఎల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. దెన్ యంగ్ క్యాప్టెన్ కూడా, అక్కడ గిల్ కూడా క్యాప్టెన్సీ ఎట్లా చేస్తాడు, ఆ ప్రెజర్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ కేఎల్ రాహుల్ ఇంజురీ నుంచి వస్తున్నాడు, తను ఎట్లా కోపప్ చేసి ఫ్రాంచైజీ క్రికెట్లో తను లీడర్షిప్ స్కిల్స్ ఎట్లా చూపిస్తాడో. సో వెరీ గుడ్, ఎందుకంటే వరల్డ్ కప్ రాబోతుంది. సో T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరుగుతుంది, యూఎస్ఏలో జరుగుతుంది. దానికంటే ముందు ఈ ఐపీఎల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఐకానిక్ ప్లేయర్స్కి మంచి ఫామ్ చూపిస్తే ఇండియాకి మంచిది, వాళ్ళకి కూడా మంచిది. అండ్ ఎస్పెషలీ టు టాక్ అబౌట్ స్కై ఇస్ ద లిమిట్. సూర్యకుమార్ యాదవ్ అతగాడు తన బెస్ట్ ఫార్మాట్ అండ్ తనకు నచ్చిన ఫార్మాట్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు ముంబై ఇండియన్స్కి. సో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎలా చూస్తున్నారు? సూర్య ఇస్ నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ ఫార్మాట్లో బెస్ట్ ప్లేయర్. సో తనకి అన్ని షాట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రూవెన్ కస్టమర్, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో మంచిగా చేయాలంటే హిస్ ఫార్మ్ ఇస్ వెరీ క్రూషియల్. కాస్త మధ్యలో ఇంజురీ కారణం వల్ల కొంచెం మిస్ అయ్యాడు మ్యాచెస్. మరి వచ్చి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇప్పుడు ఎట్లా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి. ఆ నిగిల్ ఎట్లా క్యారీ చేస్తాడు ఫీల్డ్లోకి. ఐ థింక్ సూపర్. అసలు సూర్యకి చెప్పే విషయమే అవసరం లేదు, ఎందుకంటే ముంబై పిచ్లో తనని ఆపడం చాలా కష్టం. ఫ్రెష్ ఉంటాడు, ఈసారి వచ్చి మంచి పర్ఫార్మెన్స్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. సూర్యకు పకడ్నా ముష్కిల్ నహీ హై, నాముమ్కిన్ హై, ఆ రకంగా ఉంటుందన్నమాట.